ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి టాపిక్ తెరపైకి నాంతుంది. రేపు కనుక ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే ఇది రెఫరెండం అంటున్నారు. మరొక వైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. దాని తర్వాత ఒకటో రెండో స్థానాల్లో నాకు తెలిసి ఫిరాయింపు అందరికి పడుతుందో లేదో కానీ ఒక రెండు అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజల్ట్ సరిగ్గా లేదు. 10 మందికి లేని ప్రివిలేజ్ ఇద్దరు ముగ్గురికి ఇద్దరు ముగ్గురికి ఏంది అని అంటే దానమేమో ఆల్రెడీ బీఫామ్ మీద పోటీ చేసింది కదా, ఏమని చెప్తారు రేపు సుప్రీంకోర్టు కూడా? బీఫామ్లు కాదు జెడ్ ఫామ్లు ఇచ్చారట వాళ్ళకి. లేదు వీళ్ళంటే ఓకే, కానీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసింది కదా దానం నాగేందర్. కడియం వచ్చేసి వాళ్ళ అమ్మాయికి సీట్ ఇప్పించుకుని దాంట్లో ఆయన కాంగ్రెస్కి పాజిటివ్గా ఆయన ప్రచారం చేసిండు. అట్లా ఒకరిద్దరు ముగ్గురు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, దానివల్ల పక్క ఒక 2-3 స్థానాల్లో రావచ్చు. ఆ కేటగిరీలు తేలితే నాకు తెలిసి ఆ స్పీకర్ వాళ్ళు అటువంటి డెసిషన్ తీసుకుంటారు. కానీ ఏమని చెప్తాడు స్పీకర్? సుప్రీంకోర్టుకి చెప్పాలి. ఏం చెప్తాడు మరి? ఏం చెప్తాడు? మామూలు ఖాళీగా ఉందని నిలబడతాను అన్నట్టు, సార్ ముందు ఇది రాజీనామా చేస్తున్నాడు, నాకు రాజీనామా ఇచ్చాడంటాడు వాళ్ళ దగ్గర. మరి రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నాకు కొంచెం సమయం కావాలి సార్, కొన్ని లాజిస్టిక్స్ ప్రజలకు తెలియాలి. స్పీకర్ వ్యవస్థలో గవర్నర్ వీళ్ళు జోక్యం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు, అదే అడ్వాంటేజ్.